जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సూత మహర్షిని భాగవత కథల గురించి అడిగారు. అప్పుడు సూత మహర్షి పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి ఈ భాగవత కథా విభాగాన్ని గురించి తెలియచేశారు అని ఆ వివరాన్ని చెప్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరికి వచ్చి పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మ సృష్టి ఎలా జరుగుతుంది, పరమాత్ముడి స్వరూపం ఎలా ఉంటుంది, జీవ బ్రహ్మలకు అభేదం ఎలా కుదురుతుంది, ఉపనిషత్తులను ఎలా అర్థం చేసుకోవాలి అని అనేకమైన ప్రశ్నలు విదురుడు వేయగా మైత్రేయ మహర్షి సమాధానం చెప్తున్నారు అని ఆ వివరాలన్నీ పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో ఇలా అన్నారు: ఇలగల మానవావళికి నెల్లను తింప భజంప యోగ్యమై వెలసిన పూర్వవంశము పవిత్రము సేయగబుట్టి సద్గుణాకలిత యశ ప్రసూన లతికాతతికి బ్రతివాసరంబు బెంపలరెగ బ్రోది వెట్టుదు గదయ్య ముకుంద కథామృతంబునన్ అని పరీక్షన్ మహారాజుతో సుఖ మహర్షి ఇలా అంటున్నారు. ఈ భూమి మీద మానవాళ్ళందరూ కూడా స్తుతించడానికి నుతించడానికి యోగ్యమై వెలిసిన ఆ పూర్వవంశాన్ని మరింత పవిత్రం చేయడానికి నువ్వు పుట్టావు. మంచి గుణాలు అనే కీర్తి పుష్పాలను ధరించే లతా సమూహాలు వర్ధిల్లగా ప్రతిరోజు ముకుంద కథామృతంతో ప్రోధి చేస్తున్నావు, వింటున్నావు కదా. అల్పతరమైన సుఖములను అందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగజాలునట్టి పుండరీకాక్ష గుణకథా ప్రోతమైన వితత నిగమార్థమగు భాగవతము నీకు ఎరిగింతును వినుము అనే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పాడు. ఇదిగో నేను నీకు భాగవతాన్ని చెప్తాను విను అని. ఆ మహాభాగవతాంనాయ ముఖనాడు గైకొని పాతాళ లోకమందు నా ప్రతిహత బుద్ధి అయి వాసుదేవాఖ్య బొలుచు సంకర్షణమూర్తి దివ్య పురుషుండు తను దాన బుద్ధిలో చూచుచు సలలిత ధ్యాన ముకుళిత నేత్రుడై సనందాభ్యుదయార్థంబు గనువిచ్చి చూచిన వారు సంస్కృతిలో నర్ప నమర గంగావగాహనులై యహీంద్ర కన్యలార్ద్ర జటాబంధ కలితలగుచు భర్తృవాంఛానుబుద్ధి నా పరమ పురుషు గది అనే తెంచి తత్పాద కమలయుగము. భాగవతం సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పడం మొదలు పెట్టాడు. వాసుదేవుడు అనే పేరు కల సంకర్షణమూర్తి ఆయన దివ్య పురుషుడు ఒకసారి పాతాళ లోకానికి మొత్తం ఈ భాగవతామ్నాయాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి తనలోకి తను చూసుకుంటూ తదేక ధ్యానంలో ముకుళిత నేత్రులై ఉంటే సనక సనందనాథులు అందరూ కూడా వచ్చి వాళ్ళు స్తుతించారు. అప్పుడు వాళ్ళని చూసి కన్నులు విప్పి చూశాడు. వాళ్ళందరూ కూడా స్తుతించారు. ఇంతలో అమరగంగలో స్నానాలు చేస్తున్న నాగకన్యలందరూ కూడా తడిసిన జడ చుట్టాలతో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ పరమ పురుషుడు తమకు భర్తగా కావాలని వాంఛించి ఆయన పాద పద్మాలను సేవించారు. అలా సేవించి భక్తితో అనేక విధాలు పూజించి సనక సనందనాథులు ఆ పరమ పురుషుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఘన సాహస్ర కిరీట రత్న విలసత్కాంత ప్రసిద్ధ ప్రభ జనితోదగ్ర రుచి ప్రకాశిత భణ సాహస్రుడౌ దేవతావన దీక్షాచను రూపకృత్యములుగిన్ వాంఛం ప్రశంసించి వారనురాగ స్ఖలితోత్తు లొప్ప నడుగన్ హర్షించి యాదేవుడున్. వేల కొలది శిరస్సులు కల ఆ దేవదేవుని కిరీటాలలోని రత్నకాంతులు వెదజిల్లుతూ ఉంటే ఆ కాంతుల వెనక ఆదిశేషువు 1000 పడగలతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి స్వామిని దేవతా రక్షణ సార్వభౌముని సనక సనందనాథులు ఎంతో కోరికతో ప్రశంసిస్తూ ఆయన అవతారాలన్నింటినీ కూడా ప్రశంసించారు. అనురాగం వల్ల వాళ్ళ మాటలు తడబడ్డాయి. కానీ ఈ వీళ్ళ స్తుతులు విని ఆ దేవదేవుడు చాలా హర్షించాడు, చాలా ఆనందపడ్డాడు.
సమస్త వేదసారమైన ఈ భాగవతాన్ని పరమాత్మ బ్రహ్మకుమారుడైన సనత్ కుమారునికి ఉపదేశించాడు. సనత్ కుమారుడు సాంఖ్యాయనకు ఉపదేశించాడు. పరగ నతండంత బరాశరునకునుపదేశమిత్య సమ్మతి నతడున్ సురగురున కొసగే నాతడు గరమరుదుగా నాకు చెప్పే గైకొని ఏనున్ అని ఈ భాగవతాన్ని, వేదసారమైన భాగవతాన్ని పరమాత్మ సనత్ కుమారునికి ఉపదేశిస్తే, సనత్ కుమారుడు సాంఖ్యాయనకు ఉపయోగిస్తే, సాంఖ్యాయనుడు పరాశర మహర్షికి, ఆయన బృహస్పతికి ఉపదేశించారు. ఆ బృహస్పతి ఏకాంతంగా నాకు చెప్పారు అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తూ, ఓ విదురా, నీకిప్పుడు ఆ భాగవతాన్ని నేను వివరంగా చెప్తాను. నీకిప్పుడు వివరించద నాకన్నెంపుము సరోరు రాక్షండగు శ్లోకుని చరితామృత పరిషేకుడవై ముదము గదురు జలగము విదురా. ఓ విదురా, నీకు ఇప్పుడు ఆ భాగవతాన్ని, పరంపరగా వచ్చిన ఆ భాగవతాన్ని నేను నీకు వివరంగా చెప్తాను. ఉత్తమ శ్లోకుని చరిత్ర అనే అమృతంలో తడిసిన వాడవై సంతోషంతో విను అని ఈ విధంగా భగవంతునితో చెప్పబడింది. ఋషి సంప్రదాయానికి చెందింది, పురుషోత్తముని సేవించేది, పరమ పవిత్రమైనది, భవబంధాలను నరికేసేది ఆయన భాగవత కథా ప్రపంచాన్ని భక్తుడివైన నీకు నేను ఉపన్యసిస్తాను విను అని మైత్రేయ మహర్షి అన్నాడు. మైత్రేయ మహర్షి అని పంకజ భవుని జన్మ వృత్తాంతాన్ని గురించి చెప్తున్నాడు. అనగా ఏకోదకమై ఉన్న వేళ నంతర్నిరుద్ధానల దారు వితతి భాతి శక్తి సమేతుడై కపట నిద్రాలోలుడగుతూ నిమీలితాక్షుడైన నారాయణుండంబు మధ్యమున భాసుర సుధాఫేన పాండుర శరీర రుచులు సహస్ర శిరోరత్న రుచులతో జలమి తేయంగ నొప్పు శేషభోగ తల్పమున బవ్వళించి అనల్పతత్వ దీప్తి జన్నందగా నద్వితీయుడగుతూ నభిరతుండై కోర్కుల ఎందు బాసి ప్రవిమలాకృతి నానంద భరితుడగుతూ అని ఆ పంకజ భవుడు ఎలా జన్మించాడు అనేది చెప్తున్నాడు. పూర్వం ఒకానొక సమయంలో ప్రళయ సమయం వచ్చింది. ఆ సమయంలో అనంతమైన దివ్య జలములు తప్ప వేరేమీ లేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషవుని పాన్పుగా చేసుకొని ఆ దివ్య జలాల మీద పవళించాడు. ఆ ఆదిశేషువు యొక్క అమృతం వంటి స్వచ్ఛమైన శరీర కాంతులు 1000 తలలపై వెలుగొందే రత్నాల కాంతులతో చెలిమి చేస్తున్నట్లు ప్రకాశించాయి. ఎండు కట్టెలో అగ్ని ఉన్నట్టు నారాయణుడు లోపల చైతన్య స్వరూపుడై నిద్రిస్తున్నట్టు కళ్ళు మూసుకొని అద్వితీయ ఆనందమయుడై విరాజిల్లాడు. యోగమాయా విదూరుడై యుగ సహస్ర కాల పర్యంతమఖిల లోకములు మృంగి తీర్చి మరి కాల శక్చుప బృందితమున సమత సృష్టి క్రియా కలాపముల దగిలి తన జఠరము లోపల దాచిన లోక నికాయముల సృజించుటకు సాధనమగు సూక్ష్మార్థమున మనసునగని కాలానుగత రజోగుణవంతన్. ఈ ప్రకారం యోగమాయకు కూడా దూరంగా అనేక వేల యుగాల కాల పర్యంతం లోకాలన్నిటినీ కడుపులో దాచుకొని ఆ పరమాత్మ కాలము శక్తి చక్కగా అభివ్యక్తం కాగా సృష్టి కార్యానికి పూనుకున్నాడు. తన గర్భంలో ఉంచుకున్న అనేక బ్రహ్మాండాలను తిరిగి సృజించడానికి సాధనమైన సూక్ష్మ పదార్థాన్ని మనస్సులో భావించుకున్నాడు. భావించుకుని కాలానుగుణమైన రజోగుణాన్ని సృష్టించాడు. రజోగుణాన్ని సృష్టించి ఆ గుణం వల్ల పరమేశ్వరుని నాభి ప్రదేశంలో ఒక తామర తూడు పుట్టింది. ఆపై కర్మబోధితమైన ఆ కాలంలో తన చేజస్సుతో ఆ మొగ్గను సూర్యునిలా వికసింపజేశాడు. సర్వలోకాలకు ఆశ్రయించే స్థితిని, సర్వ గుణాలతో ఒప్పే గతిని కలిగున్న ఆ పద్మంలో పరమేశ్వరుడు తన కళలను కలిపాడు. దానివల్ల వేదమయుడు శ్రేష్టమైన గుణములు కలవాడు ఆత్మయోని అయిన చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు అని అతడు తత్పద్మ కర్ణిక యందు నిలిచి వికటలోచనుడై లోక వితతి దిశలు నంబరంబును నిజ చతురాననముల గలయ బరికించి చూచుతూ కమల భవుడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు పద్మంలో. ఆ పద్మం యొక్క మధ్య భాగంలో ఉండే కర్ణిక మీద నిలిచి కళ్ళు తెరిచి లోకాలను, దిక్కులను, ఆకాశాన్ని, అలాగే తన యొక్క 4 ముఖాలతోనూ చూడసాగాడు. కడు దీర్ఘమైన ఆ యుగాంత వేళ మహాభయంకరమైన గాలుల చేత కొట్టబడిన ఎగసిపడే కెరటాలు చూశాడు. ఆ నీటి మధ్యలో ఒక పద్మం ఉంది.
ఆ పద్మం మధ్య కర్ణికా తలమును తనున్నాడు. చుట్టూ స్పష్టంగా కనిపిస్తున్నాయి లోకాలు. ఇవన్నీ ఏంటో తెలియక మనసులో చాలా విచారపడుతూ తనలో తాను ఇలా తర్కించుకుంటున్నాడు. ఈ జలమందు నీ కమలమే గతి నుద్భవమయ్యే నొంటి ఏని జలజాత పీఠముననేగతి నుంటి మదాఖ్య ఎద్ది నాకీ జననంబు నొందుటకు నెయ్యది హేతువు బుద్ధి జోడనే యోజ నెరుంగలేనని పయోరుహ గర్భుడు విస్మితాత్ముడై, ఈ జలంలో ఈ కమలం ఎలా పుట్టింది, నేను ఒక్కడిని ఈ పద్మపీఠం పైన ఎలా కూర్చున్నాను, నా పేరేంటి, నా జన్మ కారణం ఏంటి, బుద్ధిలో నాకేమీ తోచడం లేదు అని ఆ పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాట. ఆశ్చర్యపోయి ఆ వనజనాళ మూలం బా వనములలోన నర్భి నరయుట కొరకై యా వనజాత ప్రభవున్ డా వనరుహ నాళ వివర మందవిముఖుడై, ఇది ఈ నీళ్ళల్లో ఈ పద్మ యొక్క మూలం ఉంది కదా, ఆ మూలం ఎక్కడుందో తెలుసుకుందాము అని బ్రహ్మ ఆ తామరతుడు యొక్క లోపలి భాగాల్లో ప్రవేశించాడు. ప్రవేశించి లోపలికి 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 వెళ్తున్నాడు. అతి గంభీరము అతి విశాలమైన ఆ జలాల మధ్య మునిగి 4 ముఖాలు గల బ్రహ్మ వేల కొలది దివ్య సంవత్సరాలు ఆ తామరతుడి యొక్క మూలాన్ని కనిపెట్టలేక భగవంతుని యొక్క మాయా ప్రభావానికి భయపడి తిరిగి తను బయలుదేరిన చోటుకొచ్చి చేరాడు. చేరి అట్లు గ్రమ్మర చేరి యబ్జ పీఠ మందు నష్టాంగ యోగ క్రియానురక్తి భవను బంధించి మహిత తపస్సమాధి నుండి శత వర్షములు సనుచుండునంత అట్టి యోగ జనితమైన విజ్ఞానంబు గలిగి ఉండి గాన గమలనయను గాన లేక హృదయ కమల కర్ణికయందు నున్నవాని గన్ను గన్నవాని. అలా బ్రహ్మదేవుడు మా తామరతోడులోకి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలైనా కనుక్కోలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి పద్మపీఠంపై కూర్చుని అష్టాంగ యోగంతో గాలిని బంధించి గొప్పదైన తపస్సమాధిలో సుమారు 100 దివ్య సంవత్సరాలు గడిపాడు. అలా యోగజనితమైన విజ్ఞానం వల్ల శ్రీహరిని చూడలేక తన ధ్యానాన్ని హృదయంలో నిలిపి తన హృదయ కర్ణిక యందు తనను కన్న శ్రీహరిని తన హృదయంలో చూశాడు బ్రహ్మదేవుడు. కనియన్ నిశ్చల భక్తి యోగ మహిమన్ గంజాత గర్భండు శోభన చారిత్రు జగత్ పవిత్రు విలసత్ పద్మాకళత్రున్ సుధాసన ముఖ్య స్థుతి పాత్రు దానవ చమూ జైత్రున్ దళత్ పద్మనేత్రు నవీనోజ్వల నీలమేఘ నిభగాత్రం భక్షిరాట్ పత్రునిన్. ఈ విధంగా బ్రహ్మ నిశ్చలమైన భక్తితో యోగ మహిమతో శుభ చరిత్రుడు, పవిత్రుడు, లక్ష్మీ కళత్రుడు, దేవత స్థుతిపాత్రుడు, రాక్షస సేనను జయించిన వాడు, పద్మాల వంటి కళ్ళు గలవాడు, నీలమేఘం లాంటి శరీర కాంతి కల ఆ మహావిష్ణువుని దర్శించాడు. అలా దర్శించి గొప్పవైన పడగలనే గొడుగుల చివర వేలాడే నూతన రత్నాల యొక్క కాంతులతో ప్రళయ కాలంలోని చీకట్లను పారద్రోలి తెల్ల తామర వంటి దేహ సంపత్తో ప్రకాశిస్తున్న ఆదిశేషుని కల్పంగా చేసుకుని శయనిస్తున్న మహాత్ముడైన ఆ మహావిష్ణువుని చూశాడు. చూసి వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుద రుచి నిచయంబుగాగా గమనీయ నవహేమ కలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగాగా మానిత మౌక్తిక మాలికారుచి సాను పతిత నిర్జర పరంపరలుగాక జలువందు నవ తులసీ రామకములు లాలిత తట దౌషధీ లతలుగాగా వరభుజంబులు నికటస్థ వంశములుగా బదములంగణ పాదప ప్రచయములుగా లలిత గతి నొప్పు మరకతా చెలవిడంబి తాత్మదేహంబు గలుగు మహాత్మహరిని. బ్రహ్మదేవుడు చూశారు. ఎలా చూశారు? మేలైన పచ్చని పట్టు వస్త్రాల కాంతులు ధరించిన మహావిష్ణువు ఆ ధరించిన వస్త్రాల కాంతులు సంధ్యాకాల మేఘ కాంతులైనవి. అందమైన బంగారు కిరీటం కాంచన శిఖరంలాగా వెలుగొందుతోంది. అలంకరించుకున్న మౌక్తిక కాంతులు, ముత్యాల కాంతులు కొండ చర్యలపై నుంచి జాలువారుతున్న సెలయేళ్లలాగా ఉన్నాయి. అలంకరించుకున్న తులసిమాలలు ఓషధీలతలు కాగా శ్రేష్టమైన భుజములు వెదురు మొదళ్ళు కాగా పాదములు తరు గుల్మములు కాగా పచ్చగా పర్వతంలా ప్రకాశిస్తున్న ఆ శ్రీహరిని బ్రహ్మదేవుడు చూశాడు. చూసి ఆ శ్రీహరి యొక్క దివ్య మంగళ స్వరూపం
ఎలా ఉంది అంటే అపరిచ్ఛిన్నంబును, దానితో పోల్చడానికి ఇంకో వస్తువు లేకుండాను ఉంది. అన్ని లోకాలు ఆ శరీరంలోనే ఉన్నాయి. అత్యంత విశాలంగాను గుండ్రంగాను ఉంది. అనేక విచిత్రమైన ఆభరణాలు ధరించి తన కాంతులతో వాటిని ప్రకాశింప చేస్తోంది. వేద మార్గం చేత పూజించు పురుష శ్రేష్ఠులకు కామధేనువు లాంటి పాదాలు కలిగి ఉంది. ఆయన యొక్క నుదుటి అందాలకు ఓడిపోయిన చంద్రుడు ఆయన పాదాలను బహు రూపాల్లో ఆశ్రయించాడా అన్నట్లున్నాయి ఆయన కాలిగోళ్ళు. కాలిగోళ్ళన్నీ కూడా చందమామల్లా ఉన్నాయి. శ్రీదేవికి భూదేవికి తలగడలా అన్నట్లున్నాయి ఆయన తొడలు. ఆయన నడుముకు ధరించిన వడ్డాణం అనేక మణులతో కూడి ఉంది. ఆయన కటి మండలం కడిమి పువ్వుల శోభనమించే పట్టు పీతాంబరంతో అలంకృతమై ఉంది. ఆయన నాభి శృంగార వాహినిలాగా ఉంది. అనేక బ్రహ్మాండములు మాటి మాటికి పుడుతున్నందువల్ల కృషించి సన్నబడిందా అన్నట్లుంది ఆయన మధ్య భాగం. ఆయన యొక్క వక్షస్థలం ముత్యాలు కూర్చున్న ముగ్గులతో ఉంది. తులసి దండలతో కూడిన పాన్పు పూల దండలతో అలంకృతమై పచ్చ కర్పూరం, కస్తూరి, మంచి గంధం ఇత్యాది పరిమళ ద్రవ్యాలతో వాసనలు చిమ్ముతోంది. ఆ బ్రహ్మదేవుడు చూస్తున్నాడు ఇదంతా. లక్ష్మీదేవి విహరించే శృంగార మందిరమా అన్నట్టుంది ఆయన వక్షస్థలం. శృంగార క్రీడలో లక్ష్మీదేవి చేతులకు ధరించిన మణులచే అలంకరించబడిన బంగారు గాజులు ఒత్తుకున్నట్లున్న కంఠాన 3 రేఖలు మనోహరంగా ఉన్నాయి. ఆయన చేతులు దివ్య మణుల యొక్క కాంతులతో అలంకృతమై ఉన్నాయి. ఆయన చెక్కుటద్దాలు సకల లోకాలలోనూ ఉన్న ఆయన భక్తుల కష్టాలను నివారించగల కర్ణ కుండలాల కాంతులతో మెరుస్తున్నాయి. ఆ శ్రీ మహావిష్ణువు కింది పెదవి దొండపండులాగా, పగడంలాగా, చిగురుటాకులాగా ఎర్రగా మనోహరంగా ఉంది. ఆయన ముక్కు సంపెంగ పువ్వులా ఉండి అఖిల భువనాలను పరిపాలించడానికి నేనంటే నేను అని దెబ్బలాడుకునే కన్నులకు సరిహద్దు స్తంభంలా ఉందిట. చెలువైన ఆయన నేత్రాలు కమలాలకు కలువలకు పెంపును సంపాదిస్తూ దయను వర్షిస్తూ చెవుల వరకు విస్తరించున్నాయి. లలితమైన శ్రీకారానికి సమమైనవి ఆయన చెవులు. కందర్పుని ధనువులో ఉన్నాయి ఆయన కనుబొమ్మలు. ఆ శ్రీ మహావిష్ణువు తల మీద పద్మరాగాలు పొదిగిన కాంచన కిరీటం నీల పర్వతం మీద ప్రకాశించే ఉదయ సూర్యుడిని త్రోసిపుచ్చుతోంది. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని వీటి కాంతి వ్యాపించడానికి అవకాశం ఇవ్వకుండా త్రిలోకాలలోనూ తేజో విశేషాలతో చెలువొందుతూ ఉన్న ఆ పరమేశ్వరుడు యుద్ధ రంగంలో అసురులను నిర్జించడం కోసం సుదర్శనం మొదలైన దివ్య సాధనాలను కలిగి ఉన్నాడు. ఆభరణాలు, ఆయుధాలు కూడా. ఎవరూ పొందలేని దివ్య రూపంతో విరాజిల్లుతున్నాడు ఆ మహావిష్ణువు. ఆ పరమాత్మ ఎలా ఉన్నారు అనంటే, ఆ మహనీయుడు హారములు ఇత్యాది భూషణాలు పుష్ప సమూహాలుగా, గొప్ప రత్నాలు చెక్కిన బాహుపురులతో, అంగుళీయకములతో మహోజ్వలమైన వేల కొలది బాహువులు ప్రకాశిస్తుండగా భువనాలకు ఆత్మయై పుట్టుక ఎవరికీ తెలియకుండా పడగ విప్పిన మహాసర్పం చుట్టుకున్న మంచి గంధం చెట్టులాగా ఉన్నారు. అలాగే ఆదిశేషువుతో కలిసి ఉన్నందువల్ల భూభారాన్ని వహిస్తూ ఉండడం వల్ల శిరస్సును ధరించే అలంకారాలుగా వెలుగొందే సహస్ర కిరీటాల వంటి కాంచన శిఖరాల సాగర మధ్యంలో ఉండడం వల్ల అందమైన కౌస్తుభము మొదలైన అనర్ఘ రత్నరాశి కలిగి ఉండడం వల్ల శ్రీ మహావిష్ణువు మైనాక పర్వతం అంటే స్వర్ణ పర్వతం, మైనాక పర్వతంలా చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. అటువంటి ఆ మహావిష్ణువుని బ్రహ్మదేవుడు చూశాడు. జ్ఞానము, జపము, స్తోత్రము అనే మకరందాన్ని ఆస్వాదించడం వలన ఆనందించే తుమ్మెదలు అనే వేద సమూహంతో కూడి కీర్తి అనే పూలదండలు గనవానని ఆ మహావిష్ణు దేవుని బ్రహ్మగారు చూశారు. చూసి ఆయన పాపరహితుణ్ణి, లోకాలన్నిటికీ ఈశ్వరుడైన వాణ్ణి, జనన మరణాలు లేని వాణిని, ధన్యుణ్ణి చూశారు. అనగా సర్వేశ్వరునాద్యంత శూన్యుని ధన్యుని జగదేక మాన్య చెరుతు దన్నాది సరసిసోద్భవ సరోజంబును నప్పుల ననిలుని నంబరమును మానిత భువన నిర్మాణ దృష్టిని బొడగని గాని ఇతరము గానలేక యాత్మీయ కర్మ బీజ అంకురంబును రజో గుణయుక్తుడగుతు నకుంఠిత ప్రజాభి
సర్గాభిముఖత నవ్యక్త మార్గుడైన హరి ఎందు తన హృదయంబు చేర్చి ఎం మహాత్ముని బరమున అనంత నభవు నజునమేయునిట్లని అభినుతించే. ఆ బ్రహ్మదేవుడు ఆ పాపరహితుణ్ణి చూసి, ఆ లోకాలన్నిటికీ ఈశ్వరుడైన వాణ్ణి చూసి, ఆ జనన మరణాలు లేని వాణ్ణి, ధన్యుడిని, జగదేక మాన్యుణ్ణి, ఆయన నాభి నుంచి పుట్టిన కమలాన్ని, అలాగే జలాన్ని, అగ్నిని, ఆకాశాన్ని ఈ భువన నిర్మాణం చెయ్యాలి అనే దృష్టితో చూశాడు. ఆయనకు బ్రహ్మదేవుడికి ఇంకేమీ కనిపించలేదు. తాను నెరవేర్చబోయే కర్మకు, సృష్టి కార్యానికి కారణభూతమైన రజోగుణం అనే బీజం తనలో ప్రవేశించడం ప్రభవించింది. అంతం లేని ప్రజా సృష్టికి కారణభూతుడే నిలిచాడు. అవ్యక్తుడైన ఆ శ్రీహరియందు తన అంతరంగాన్ని నిలిపి మహాత్ముడు, పరుడు, అనంతుడు, అభువుడు, అజుడు, అమేయుడు అయిన ఆ తత్వాన్ని బ్రహ్మగారు ఇలా స్తుతించారు. బ్రహ్మదేవ్ గారి స్తుతి నారాయణ ప్రార్థన, బ్రహ్మకృత నారాయణ ప్రార్థన అతి పవిత్రమైన ప్రార్థన ఇది. నళినాక్ష మాయాగుణ వ్యతికరమున చేసి కార్యంబైన సృష్టి రూప మున ప్రకాశించు నీ ఘన రూప విభవంబు రూపింప దేహధారులకు దుర్వి భావ్యంబు తలపోయ భగవంతుడవునైన పద్మాక్ష నీ స్వరూపంబు కంటే అన్యమొక్కటి సత్యమై బోధకంబైన ఎది లేదు గానని యతుల దివ్యమైన రూపంబు నాకు ప్రత్యక్షమయ్య నదియుగాక వివేకోదయమున చేసి వరద నీ రూపం అజ్ఞాన గురుతమో నివారకంబయ్య నాకు శశ్వత్ప్రదీప. ఓ తామరాక్ష, తామర సాక్ష, ఓ ఓ తామర రేకుల వంటి కన్నులు గలవాడా, మాయాగుణం యొక్క కార్యమైన ఈ సృష్టి రూపంలో కనిపించే దిటవు గల నీ రూపాన్ని నిరూపించడానికి నా వంటి దేహధారులకు సాధ్యం కాదు. నీకంటే మరొకటి సత్యమైంది ఇంకోటి లేదు. నీ దివ్యమైన రూపం నాకు ప్రత్యక్షమైంది. నాలో కలిగిన వివేకోదయం వలన నీ రూపం చూడగానే అజ్ఞానం అనేన తమస్సు నాశనమైంది. ఘన సత్పురుషానుగ్రహమునకై అమితావతార మూలం బగుచున్ ధనరెడి నీ రూపము శోభనమగు భవదీయ నాభి పద్మము వలనన్ జననం బందిన నాచే ననయము మొదలన గృహీతమయ్యే జగత్పావన నీదు సుస్వరూపము ఘన రుచిరంబై స్వయం ప్రకాశకమగుటన్. ఓ పరమాత్మ, సత్పురుషులను అనుగ్రహించడం కోసం నువ్వెత్తిన ఎన్నో అవతారాలకు మూలమైన నీ రూపం శుభాన్ని కలిగిస్తుంది. నీ నాభి కమలం నుంచి పుట్టిన నేను నీ స్వరూపాన్ని బాగా అర్థం చేసుకున్నాను. నీ స్వరూపం స్వయం ప్రకాశకమైంది కదా. నీ రూపం జ్ఞాన స్వరూపం. బ్రహ్మదేవుడు ఆయన స్తుతిస్తున్నారు. ఆనంద స్వరూపం. ఓ పరమాత్మ, నీ నువ్వు కాంతి స్వరూపుడువు. నువ్వు భేదభావం లేనివాడవు. ప్రపంచం పుట్టడానికి కారణభూతుడవు నువ్వే. అయినా ప్రపంచం కంటే భిన్నంగా ఉంటావు. పంచభూతాలకు, పంచేంద్రియాలకు ఆత్మస్వరూపుడవు. సృష్టి అంతా వ్యాపించి ఉన్నావు, అయినా ఎక్కడా కనిపించవు. నిరంతర ధ్యానం చేత నీ ఉపాసకులమైన మా శ్రేయస్సు కోసం నీవు ఈ దివ్య రూపంలో నాకు కనబడ్డావు. కుతర్కంతో ప్రసంగిస్తూ నిరీశ్వర వాదం చేసే భాగ్యహీనులు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిన్ను గుర్తించలేరు. కొందరు మహాత్ములు మీ యొక్క పాద గంధాన్ని, వేదం అనే మలయమారుతం తెచ్చిన దాన్ని తమ చెవుల చేత గ్రహిస్తారు. వాళ్ళ హృదయ కమలాలలో నీ పాదారవిందాలు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంతేకాకుండా మానవులకు వచ్చే చిన్న చిన్న కష్టాలు, ధనము, గృహము, స్నేహితులు, ఇవి పోవడం వల్ల కలిగే దుఃఖం, వాటి మీద ఆశ, వాటి సంపాదనలో ఎదురయ్యే అవమానం, వీటన్నిటికీ మూల కారణం తృష్ణ, కోరిక. ఇవన్నీ శుభావహమైన నీ పాదాలు తలుచుకోకుండా ఎంతకాలం ఉంటారో అంతకాలము ఉంటాయి. నిన్ను ఆశ్రయిస్తే భయం లేని మోక్షం కలుగుతుంది. పాపాల నుండి ముక్తులను చేసే నీ నామస్మరణ సంకీర్తనములందు విముఖులైన కొందరు కోరికల్లో కూరుకుపోయి ఇంద్రియాలకు లొంగి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల వాత, పిత్త, శ్లేష్మాదులకు కారణమైన ఆకలి దప్పికల వల్ల, శీతోష్ణాదుల వల్ల కలిగే దుఃఖం చేత, కామ క్రోధాదుల చేత బాధపడతారు. వాళ్ళని చూసి బ్రహ్మదేవుడు అంటున్నారు, నా మనస్సు కలత చెందుతుంది. మానవులు అనుభవించే దుఃఖాలన్నిటికీ కూడా దుఃఖాల నివారణ ఏంటి అంటే ఆ పరమాత్మ నామస్మరణ చేయడం, భజించడం. జీవుడు నీ మాయలో పడి కొట్టుకుంటూ దేహం వేరు, ఆత్మ వేరు
అని తెలుసుకునే పర్యంతం ఈ నిరర్ధకమైన సంసార సాగరాన్ని దాటలేడు. మునీంద్రులు సైతం నీ నామజపం మరిచి ఇతర విషయాలోలురై పగలు వృధాగా లోకంలో తిరుగుతూ రాత్రులు నిద్రపోయేటప్పుడు కలిగే స్వప్నాలలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ శరీరానికి వచ్చే రోగాలకు విచారిస్తూ సంసార బంధంలో పడి చస్తూ పుడుతూ ఉంటారు. నిష్కామంగా నిన్ను సేవించే సత్పురుషుల శ్రవణేంద్రియం ద్వారా ప్రవేశించి నీ మీద భక్తి యోగం ద్వారా పరిశుద్ధమైన హృదయ సరోజ పీఠం మీద నువ్వు అధివసిస్తావు. వరయోగేంద్రులు యోగ మార్గముల భావం బంధు నేనే మనోహర రూపంబు దలంచి ఏ గుణగణ ధ్యానంబు గావింతు రపరమ పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకనై పొల్పారద ధ్యాన గోచరమూర్తిని ధరింతుగాదే పరమోత్సాహుండవై మాధవ. ఓ పరమాత్మ, శ్రేష్టమైన యోగేంద్రులు యోగ మార్గం వల్ల మనసులో నీ రూపాన్ని భావించి నీ గుణాలను ధ్యానిస్తారు. అలాగా ఆ పురుష శ్రేష్ఠులను చేపట్టి రక్షించడం కోసం ఆ గుణగణాలతోనే ఉత్సాహంగా వాళ్ళని నువ్వు ఆదుకుంటావు. కోరికలు లేకుండా ధర్మబద్ధంగా నడుచుకుంటున్న భక్తుల విషయంలో నువ్వు చాలా ప్రసన్నమైన రీతిలో ఉంటావు. హృదయంలో కోరికలున్న దేవతాగణాలను కూడా నువ్వు అనుగ్రహించవు. అరయ సమస్త భూత హృదయంబుల యందు వసించి ఏకమై పరిగి సుహృత్ క్రియానుగుణ భాషిత ధర్ముడవయు బరాపరేశ్వరుడవు నై తనర్చుతు నసజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరముకు సర్వభూత దయచే బొడగానగ వచ్చుత. ఓ అచ్యుత, సమస్త ప్రాణుల హృదయాల్లో ఏకరూపంలో ఉంటూ ఉంటావు. నువ్వు మంచికి అనుగుణంగా భాషించే ధర్మస్వరూపుడవు. ఇహపరాలు సమస్తముకు నువ్వే అధీశ్వరుడు. సన్మార్గులకు సులభము, దుర్మార్గులకు దుర్లభము అయినటువంటి స్థిరమైన నీ కారుణ్యం చేతనే నిన్ను దర్శించగలం. ఓ అసురారి, తను చేసే అన్ని పనులు నీకే సమర్పిస్తూ నిష్కామ కర్మ నీ పాదాబ్జములనే సేవిస్తూ ఉండే భక్తుడిని ఆదరించినట్లుగా యజ్ఞాలు, దానాలు, తీవ్రమైన తపస్సమాధి, జపాలు, అగ్నిహోత్రాలు, వ్రతాలు ఇత్యాది సత్కర్మలు ఆచరించే వాళ్ళని కూడా నువ్వు ఆదరించవు. ఇది భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు. దానాలు, యజ్ఞాలు చేసే వాళ్ళ కంటే కూడా భక్తితో భజించే వాళ్ళే నాకు ఎక్కువ ఇష్టం అని. కానీ ఓ లక్ష్మీ వల్లభ, చైతన్య స్వరూపం వల్ల సమస్త భేదభావాలను, మోహాలను దూరం చేసే అఖిల విజ్ఞానానికి ఆశ్రయమైన నీకు నేను మొక్కుతున్నాను. పుట్టుట, బతుకుట, చనిపోవుట అనే మూడింటికి ఎప్పుడూ కారణభూతమైన నీ మాయా నటనలతో, లీలా విలాసాలతో అనవరతము క్రీడించే ఓ పుణ్యస్వరూప, నీకివే నా నమస్సులు అని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి, ఆ పరమాత్మని స్తుతిస్తున్నాడు. అనఘాత్మ మరి భవదవతార గుణకర్మ ఘన విడంబన హేతు కంబులైన రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్య నామంబులోలి విలయంగ మనుజుల వివశాత్ములయ్యవ సాన కాలమన సంస్మరించి జన్మ జన్మాంతర సంచిత దురితంబు బాసి కైవల్య సంప్రాప్తులగుదు రట్టి దివ్యావతారంబులు అవధరించు నజుడవగు నీకు మృక్యత నగ చరిత చిర శుభాకార నిత్య లక్ష్మీ విహార భక్త మందార దుర్భవ భయ విదూర. బ్రహ్మదేవుడు మహా విష్ణువుని స్తుతిస్తున్నారు. ఓ భక్త మందార, ఓ అనఘ చరిత, చిర శుభాకార, నిత్య లక్ష్మీ విహార, ఘోరమైన సంసార భయాన్ని దూరం చేసేవాడా, నీ అవతారాలకు గుణకర్మలకు కారణమైన సుందరమైన దాశరథి, వాసుదేవుడు లాంటి దివ్య నామాలను మానవులు తమ అవసాన కాలంలో సంస్మరించి జన్మాంతరాలలో కూడబెట్టుకున్న పాపాలను పోగొట్టుకొని కైవల్యాన్ని పొందుతారు. జన్మ లేని వాడవైనా ఎన్నో అవతారాలు ఎత్తిన నీకు నేను మొక్కుతున్నాను. పుట్టుట, పెరుగుట, నశించుట అనే మూడు స్థితులు కలిగిన నేను, నువ్వు, ఈశ్వరుడు మన ముగ్గురము ఈ విశ్వం అనే మహావృక్షానికి మూడు శాఖలము. మనువులు, మరీచి మొదలైన వారు దేవతలు, దానికి ఉపశాఖలు. దీనికి మూలం నువ్వే. విశాలమైన దాని ఆకారం కూడా నీదే. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని పురుషాధీశ భవత్పదాబ్జయుగళి పూజాతి కర్మక్రియ పరతంచందని మూఢ చిత్తుని వశుప్రాయున్ మనుష్యాధమున్
జరయున్ నాశము చొందజేయు నతి దక్షంబైన కాలంబు తద్గురు కాలాత్ముడవైన నీకు మది సంతోషంబునన్ మృక్యదన్. ఓ పురుషోత్తమా, నీ పాదాలకు నమస్కరించి ఎల్లప్పుడూ పూజించని మూర్ఖుణ్ణి, పశుప్రాయుణ్ణి, మనుష్యాధముణ్ణి, అన్నిటికీ సమర్థమైన కాలం ముసల్తనాన్ని కలిగించి వాడిని నాశనం చేస్తుంది. అట్టి కాలస్వరూపుడమైన నీకు నేను మనస్సులో సంతోషంతో మొక్కుతున్నాను. ఓ సర్వేశ్వర, విశ్వాన్ని భరించు ఓ దేవదేవ, కల్పాంత సమయంలో పద్మమందు నేను పుట్టి నీ సుస్వరూపాన్ని చూడాలన్న కాంక్షతో బహు సంవత్సరాలు తపస్సు చేసి అనేక క్రతువులు చేసి కూడా నిన్ను చూడలేక ఎంతో బెదిరిపోయాను. అట్టి నాకు ఇప్పుడు నిర్హేతుకమైన కరుణతో సాక్షాత్కరించావు. అఖిల లోకాలు నమస్కరింపదగినవాడా, ప్రసన్నము కోమలము అయిన ముఖం కలవాడా, నీ కోరికను అనుసరించి దేవతలు, జంతువులు, మనుష్యులు మొదలైన చేతన రూపాలు ధరించి అవతరిస్తావు. ఎప్పుడూ మంగళ స్వరూపాన్ని ధరించి ధర్మానికి సేతువుగా నిలిచి ప్రఖ్యాతిని పొందుతావు. విషయ సుఖాలు విడిచి నిత్యము ఆనందాన్ని పొందుతూ ఉంటావు. పురుషోత్తముడు అనే పేరు పొందావు. అట్టి నిన్నెప్పుడు స్తుతిస్తాను, నీ పాదములను ఆశ్రయిస్తాను, అంతులేని భక్తితో నీకు నమస్కరిస్తాను. తలకొని పంచభూత ప్రవర్తకమైన భూరి మాయాగుణ స్ఫురణ జిక్కు వడక లోకంబులు భవదీయ జఠరంబు లో నిల్పి ఘన సమాలోచ చటుల సర్వం కశోర్మి భీషణ వార్ధి నడుమను పని రాజభోగ తల్పంబునందు యోగ నిద్రారతి నుండంగనొక కొంత కాలంబు సనగ మేల్కొనిన వేళ నలగు భవదీయ నాభితోయజము వలన గడగి ముల్లోకములు సోపకరణములుగా బుట్ట జేసటి వతుల విభూతి మెరసి పుండరీకాక్ష సంతత భువన రక్ష. ఓ పుండరీకాక్ష, పంచభూతాలు సైతం మహామాయా బంధాలలో చిక్కుకున్నాయి. నువ్వు మాత్రం దేనికి చిక్కకుండా పంచభూతాలను నీ కడుపులో నిలుపుకుంటావు. ఎగసిపడే తరంగాలతో భయంకరంగా ఉన్న సముద్ర మధ్యంలో ఆదిశేషు పాన్పుగా యోగ నిద్రలో శయనించుంటావు. కొంతకాలం గడిచిన తర్వాత మేల్కొని అప్పుడు నీ నాభి నుండి పుట్టిన పద్మం వల్ల 3 లోకాలను పుట్టిస్తావు. నిగమస్తుత లక్ష్మీపతి జగదంతర్యామి వగుతు సర్గమునెల్లందగు భవదైశ్వర్యంబున నగణిత సౌఖ్యానుభవమును అందింతు గదే. ఓహే నిగమ వినుత, వేదాల చేత కొలవబడేవాడా, హే లక్ష్మీ మనోవల్లభ, నువ్వు అన్ని లోకాలలోనూ అందరి యందు అంతర్యామిగా ఉంటూ ఈ విశ్వానికి అంతటికి నీ ఐశ్వర్యం చేత అంతులేని సుఖాన్ని ఇస్తున్నావు కదా. జలదాక్ష ఎట్టి విజ్ఞాన బలంబున గల్పెంతు వఖిల లోకంబులోలి నత జన ప్రియుడవు నా కట్టి సుజ్ఞాన మర్ధిమై కృపసేయుమయ్య వరద. సృష్టి నిర్మాణేచ్ఛ చెందిన చిత్తంబు తత్కర్మ కౌశలిందగిలియుండి యును గర్మ వైషమ్యమును బొందు కథమున దురితంబు పొరయక తొలగునట్టి వెరవు నాకెట్లు గలుగున విధము నలిచి కర్మ వర్తను నను భవత్ కరుణ మెరసి తగ కృతార్జుని చేయవే నిగమ వినుత సత్కృపామూర్తి యో దేవ చక్రవర్తి. ఓ దేవతా చక్రవర్తి, బ్రహ్మదేవుడు ఆ పరమాత్మని కొలుస్తున్నాడు. దయామూర్తి, వేదాలతో స్తుతించబడేవాడా, నువ్వు ఎటువంటి విజ్ఞానం చేత ఈ అఖిల లోకాలను కల్పిస్తున్నావో నాకు కూడా అలాంటి సుజ్ఞానాన్ని దయతో ప్రసాదించు. సృష్టి నిర్మాణం చేయాలనే కోరిక నాలో చాలా ప్రబలంగా ఉంది. అది చేసే కుశలత్వం నాకు ఇచ్చి ఆ కర్మ వల్ల పాపం లేకుండా తొలగించుకునే ఉపాయం నాకు ఎలా కలుగుతుందో చెప్పి కృతార్థుణ్ణి చెయ్యి. బ్రహ్మదేవుడు సృష్టిస్తే దానివల్ల వచ్చే కర్మబంధాన్ని నుంచి విముక్తం అయ్యేట్టు చెయ్యి అని, స్వామి నీ ఉదరం నుండి వెలువడిన పద్మంలో వసించి ఉన్న నేను నీ అంతులేని అంశంతో ప్రకాశించే ఈ జగత్తును సృష్టించడానికి సిద్ధమయ్యాను. నేను బహు విధాలుగా పలికే వేదరాశి ఫలించేట్లు శుభకరములయ్యేట్లు కృప చెయ్యవలసింది అని ఎంతో కారుణ్యంతో బ్రహ్మ వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి ఈ సర్వ జగత్తును సృష్టించడానికి సిద్ధంగా ఉన్న నన్ను కాపాడడానికై దర్శనమన్న మొసగిన పరాత్పరుడు దయతో నా దుఃఖాన్ని దూరం చేయగాక అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. వనరుహ సంజాతుడు నిమ్మనమున హర్షించెననుతూ మైత్రేయ మహాముని ఘనుడుగు విదురునకున్ వినయంబున నిరుగ చెప్పి వెండియు పలికెన్. ఇలాగా బ్రహ్మదేవుడు మహావిష్ణువుని కొలిచాడు
అని చాలా ప్రార్థించి బ్రహ్మ తన మనస్సులో ఎంతో సంతోషించాడు అని మైత్రేయ మహాముని విదురునితో ఇలా పలికి ఇంకా ఇలా చెప్తున్నారు. కమల సంభవుడైన బ్రహ్మ కేవలం తపస్సు చేయాలనే తీవ్రమైన కోరికతో గోవిందుడు అనంతుడైన సర్వేశ్వరుణ్ణి తన వాక్కులతో స్తుతించాడు. దేవతలచే స్తుతించబడే ఆ స్వామి ప్రసన్నుడై ఈ సృష్టి చెయ్యాలి అనే సంకల్పంతో ప్రళయకాలంలో పుట్టిన అనంతమైన జలరాశిని ఒక్కసారి చూసి ఆర్తుడైనట్టు బ్రహ్మదేవుని మనసులోని కోరిక తీర్చాలి అన్న సంకల్పంతో తన మోహ నివారకమైనట్టి అమృతం లాంటి మధుర వాక్యాలతో ఆ పరమాత్మ బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేశారు. ఇక్కడ ఈ అంశాన్ని, ఈ ఘట్టాన్ని ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.